ఎంటీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వారి సమావేశంలో బేడబుడగ జంగం కులస్తుల హక్కుల కోసం గలమెత్తారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా బేడబుడగ జంగం కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, వారికి ఇప్పటికీ కుల సర్టిఫికెట్ లేకపోవడం తీవ్రమైన అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో ఏ కేటగిరీలో వీరిని చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ న్యాయమైన డిమాండ్ను అమలు చేయాలని గట్టిగా కోరారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, బేడబుడగ జంగం కులస్తుల హక్కుల కోసం ఎంఆర్పీఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ సభలో ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఎంటీవీ న్యూస్, ప్రతి అక్షరం ప్రజల కోసం. జంగాల హక్కుల పోరాటంలో మద్దతుదారులుగా ఉండడమే కాకుండా కుల జంగాలను ఎస్సీలుగా గుర్తించాలని న్యాయమైన పోరాటంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అది న్యాయమైన పోరాటం అని చెప్పి స్పష్టంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దళితుల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో కుల జంగాలు దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతమంది స్వార్థపరం చేసిన కుట్ర ఫలితం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కుల జంగాలు ఎస్సీలు కారని ఒక నమ్మక ద్రోహం సంబంధించిన ఒక కుట్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నా కుల జంగాల సమాజం ఎస్సీలకు వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేకుండా విద్యా అవకాశాలు వాళ్ళకు దక్కట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఎస్సీలు దక్కట్లేదు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు న్యాయబద్ధంగా దక్కట్లేదు, రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎంఆర్పీఎస్ స్పష్టంగా గుర్తు చేస్తున్నది. ఎంఆర్పీఎస్ భావిస్తున్నది దళితుల్లోనే ముఖ్యంగా మాల మాదిగల తర్వాత మూడో అతి జనాభా ఎక్కువ ఉన్న కులం నా కుల జంగాల. అందుకని తెలంగాణ రాష్ట్రంలో 3 కేటగిరీలు జరుగుతాయి. మొదటి కేటగిరీజే మొదటి ప్రాధాన్యత నా కుల జంగాలకు తెలంగాణలో వర్గీకరణ ద్వారా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నా కుల జంగాలు ఎస్సీ ధృవీకరణ పత్రాలే లేకపోవడం. ఇట్లాంటి పరిస్థితిలో ఇది న్యాయమని గుర్తించి గత ప్రభుత్వాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వమైన నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి కేంద్రానికి నివేదించడం జరిగింది. ఇదే సమయంలో మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఖచ్చితంగా కుల జంగాలను ఎస్సీల్లో గుర్తించాలని చెప్పి వాళ్ళ వెనుకబాటు వాళ్ళ సామాజిక సంబంధించిన పరిస్థితులు కూడా ఇతరుల కంటే వెనుకబడిపోయినాయని చెప్పి గుర్తు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రాన్ని పంపినంత కమిషన్ నివేదికలు కేంద్రాన్ని పంపిన తర్వాత కేంద్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పి, ముఖ్యంగా షెడ్యూల్ కులాల హోదా నా కుల జంగాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో గౌరవ కేంద్ర మంత్రి అదే సమయం బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా కొంత సమస్య పరిష్కారం కాకుండా ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో, కేంద్రం ద్వారా ఎస్సీలో చేర్పించే విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ప్రకటించడం జరిగింది. ఆయన మీద ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే నమ్మకం పెట్టుకుంటే అండదండలు అందించాడో, ఇప్పుడు నా బుడగ జంగాల సమాజం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక నమ్మకం పెట్టుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ మరింత చొరవ తీసుకుని కేంద్ర పెద్దలతో మాట్లాడారు. కేంద్రంలో ఎక్కడ పెండింగ్లో ఉన్నదో ఈ సమస్య, ఆ పెండింగ్
పెండింగ్లో ఉన్న ఆ కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తాం. ఈ విషయంలో ఎంఆర్పీస్ కూడా తమ వంతు బాధ్యత ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో, అది సాధించే విషయంలో నా బుడగ జంగాల సమాజం ఆవేదనలో ఎంఆర్పీస్ భాగస్వామ్యం అవుతుంది. బుడగ సంఘాల ఉద్యమంలో ఎంఆర్పీస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధించుకునే పోరాటంలో ఎంఆర్పీస్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నది. ఇది న్యాయం, నా బుడగ జంగాలకు న్యాయం, ధర్మం బుడగంగాల వైపు ఉన్నది కనుక ఆ న్యాయాన్ని సాధించే దిశగా, ఆ ధర్మాన్ని పరిరక్షించే దిశగా పోరాటాన్ని నా బుడగ జంగాలతో కలిసి ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.